ఒక్కొక్క దేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అరబ్ దేశాల్లో కువైట్ ఎంతో ముఖ్యమైంది. గల్ఫ్ దేశాల్లో ముస్లిం సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేయడంలో కువైట్ ప్రత్యేకతే వేరు. మొదటి నుంచి కువైట్లో రాజరిక పాలనే. ఓటు హక్కు, పార్లమెంటు ఉన్నా అత్యున్నత నిర్ణయాధికారం మాత్రం రాజుదే. కువైట్లో మహిళలకు ఓటు హక్కు కూడా ఉంది. విస్తీర్ణ పరంగా చిన్న దేశమైనప్పటికీ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. కువైట్ జనాభా సుమారు 35 లక్షలు. అయితే అందులో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. వారిలో భారతీయులే 8 లక్షల మంది కావటం విశేషం. ఇటీవలి కాలంలో ఎన్టీవీ టీం కువైట్లోని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించింది. ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ మధ్య కాలంలో జరిగింది. అదే కువైట్ 50వ రాజ్యాంగ దినోత్సవం. అతి తక్కువ జనాభా, ఆర్థిక వనరులు అందుబాటులో ఉండటంతో ఇక్కడి వారికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ ఈ ఏడాది జరిగిన వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. రాజ్యాంగం ఏర్పరిచి 50 ఏళ్లు అవటంతో కనీ విని ఎరుగని రీతిలో ఈ గోల్డెన్ జూబ్లీ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ అద్భుత కార్యక్రమానికి ఎన్టీవీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. కువైట్ దేశ చరిత్రలోనే ఇది ఒక మహాఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. కువైట్ మీద గతంలో ఎన్నో దాడులు జరిగాయి. అయినప్పటికీ కూడా ఆ దాడులను అన్నింటినీ తట్టుకుని ఇది నిలబడగలిగింది. ఈ రాజ్యాంగం ఏర్పడి, ఈ దేశ రాజ్యాంగం ఏర్పడి 50 సంవత్సరాల సందర్భంగా ఈ దేశ ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. 19వ శతాబ్దం నాటికి కువైట్ ఎన్నో విదేశీ దాడులకు గురైంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కువైట్ బ్రిటిష్ సామ్రాజ్య అధీనంలోకొచ్చింది. 1961లో బ్రిటిష్ నుంచి ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. పెట్రోల్ ఉత్పత్తిలో ఈ దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉండటంతో సంపన్న దేశాలు, పొరుగు దేశాలు దాడులకు దిగేవి. ప్రత్యేకించి ఇరాక్తో ఉన్న వైరమే గల్ఫ్ వార్ రావటానికి కారణమైంది. దీంతో సద్దాం హుస్సేన్ మెడలు వంచటానికి అమెరికా భారీ యుద్ధమే చేసింది. అయితే ఇలాంటి దాడుల్ని ఎదుర్కొని ఈ మధ్య ఆర్థిక అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోంది కువైట్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పాలని ఈ దేశ ప్రభుత్వం ముందుగా అనుకోవడంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది. మనం దీపావళి పండుగకు 100 రూపాయలకో 1000 రూపాయలకో ఫైర్ వర్క్స్ ఖర్చు చేయాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచిస్తాం. కానీ గంటలో 80 కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తే అమ్మో అనేస్తాం. అవును, ఇది అరుణాచలం సినిమా కాదు. నిజంగానే గంటలో కోట్ల రూపాయలు టపాసులతో తగలబెట్టేశారు. ఎందుకంటే నవంబర్ 10, 2012 కువైట్ చరిత్రలో మర్చిపోలేని రోజు. దేశ ప్రజలందరూ ఒక పండుగలా జరుపుకున్నారు. లక్షల మంది జనం ఒక చోటకి చేరి తమ ఆనందాన్ని ఒకరితో మరొకరు పంచుకున్నారు. ఈ రోజు తమకెంతో ప్రత్యేకమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఇలాగే ఉండాలని, తమ దేశానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు రావాలని కోరుకున్నారు. సిటీని ఆ చివరి నుంచి ఇంకో చివరి వరకు కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టు అలంకరించారు. సముద్ర తీరాన ఉన్న సిటీ ఎంతో అందంగా ఉంటుంది. మనం భూలోకంలో ఉన్నామా లేక మరో లోకంలో అడుగుపెట్టామా అనుకునేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధులు, యువకులు వయోభేదం లేకుండా అరేబియా సముద్ర తీరానికి తరలివచ్చి తమ దేశభక్తిని చాటుకున్నారు.